తెలంగాణ పైన పోసుకుని ఇక్కడ వాళ్ళందరికీ కూడా భూమి ఎక్కువ మేము రైతు రుణమాఫీ చేయమని చెప్పలేదు. ఆ రోజు ఏదైతే వాళ్ళందరికీ కూడా మేము రుణమాఫీ వాళ్ళు ఒకసారి మన సోషల్ మీడియాకి వాళ్ళు అన్ని వాళ్ళు దృష్టిలో ఉన్నా మరి ఎన్ని చేయడం జరిగింది? 17,000 కోట్లు మాత్రమే చేసిందంటే ఒక 30%, 40% మాత్రం చేసి నాయకులకు, కుటుంబ సభ్యులకు, ముఖ్యంగా రైతులకు, పాత్రికేయ మిత్రులకు అందరు కూడా పేరు పేరున మీకు అందరు కూడా నమస్సుమాంజలి తెలియజేస్తూ ఇవాళ తెలంగాణ ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు 8 నెలలు పూర్తవుతున్న సందర్భంలో రైతులు ఆలోచించాలి. ఈరోజు మన రద్దీ కార్యక్రమాలు అన్ని గ్రామాల్లో పెట్టుకుంటూ ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి త్వరగానే ప్రజాపూర్ణ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగించుకున్నాను. జై హింద్, జై తెలంగాణ. అధ్యక్షులు గౌరవ కేసీఆర్ గారు, అదేవిధంగా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశానుసారం ఈరోజు అధ్యక్షులు రేవంత్ రెడ్డి రైతులందరికీ వెంటనే రైతులందరికీ సంబంధం లేకుండా రేషన్ కార్డుతో సంబంధం లేకుండా భార్యాభర్తలు తీసుకున్న రుణాలను కూడా వ్యవసాయం చేసే ప్రతి రైతుకు ఆర్బీఐ బ్యాంకు ఖాతాల్లో డబ్బు జమ చేయని వారికి కూడా రైతులందరికీ తెలంగాణ ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు 8 నెలలు పూర్తవుతున్న సందర్భంలో ఏవైతే ఎన్నికల్లో వాళ్ళు హామీలు ఇచ్చిండ్రో ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా ఇలా 420 దొంగ హామీలు ఇచ్చి 6 గ్యారంటీల పేరు మీద ఇవాళ ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ రకంగా ప్రజాపాలన అని చెప్పి పాలన సాగిస్తున్నారో మనం అందరం కూడా చూస్తున్నాం. ముఖ్యంగా రైతులను మోసం చేసే విధంగా ఎన్నో కార్యక్రమాలు తీసుకుంటారు. ఇలా రైతులకు బేషరతుగా నిబంధనలు అందరికీ కూడా 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పింది. ఇలా రైతు బంధు కేసీఆర్ 2 పంటలకే ఇస్తున్నాడు, మేము 3 పంటలకు ఇస్తాము, ఎకరకు 15,000 అని చెప్పి అది కూడా ఇప్పటి వరకు నెరవేర్చలేదు. ఇలా వ్యవసాయ కూలీ